శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతం నుండి మొదటి సంపుటము 2వ అధ్యాయము 17వ శ్లోకం నుంచి చర్చిస్తున్నాం. శ్రవణం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయాంతస్థో హి అభద్రాణి విదూనోతి శృతి సథాం. మనము నిన్నటి శ్లోకంలో చర్చించుకున్నప్పుడు కొన్ని ముఖ్య విషయాల గురించి మనం చర్చించుకున్నాం. శ్రవణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి మనం నేను చర్చించుకున్నాం. ఎలాంటి వ్యక్తులు శ్రవణ కీర్తనాల్లో నిమగ్నం కాగలుగుతారో దాని గురించి చర్చించుకున్నాం. ఈ శ్లోకంలో దానికి సంబంధించి ఇంకా వివరణాత్మకంగా మనకి బోధిస్తున్నారు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అదే శ్రీకృష్ణుడు పరమాత్మగా అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నాడు. అలా అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నాడు కాబట్టి భక్తి మార్గం వైపు ఆకర్షితులైన వ్యక్తులు వాళ్ళ హృదయం శుద్ధి చెందడానికి కూడాను భౌతికమైనటువంటి భోగాల నుంచి ముక్తి పొందడానికి కావలసిన పరిస్థితులను కూడా భగవంతుడే సమకూరుస్తున్నాడు. దానికి కావలసినటువంటి కనీసమైనటువంటి ముఖ్య అర్హత అని నిన్న కూడా చర్చించుకున్నాము. ఈగర్నెస్, ఉత్సాహం, భగవంతునికి సంబంధించిన దివ్యలీలను వినాలి అనేటువంటి ఉత్సాహము మనము ప్రదర్శిస్తే మనకు కావలసిన పరిస్థితులని భగవంతుడే సమకూరుస్తాడు అని చెప్పబడింది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఈ నవవిధ భక్తుల గురించి మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. దాంట్లో ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే శ్రవణం. భగవంతుని రూపానికి, భగవంతుని నామానికి తేడా లేదు. ఎప్పుడైతే మనం భగవంతుని నామాన్ని అపరాధం లేకుండా జపిస్తామో, భగవంతుని లీలల్ని మనము శ్రద్ధగా ఆలకిస్తామో, ఆ ప్రదేశంలో ఏమని చెప్పారు శాస్త్రంలో అంటే అక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా వసిస్తాడు. శ్రీల ప్రభుపాదుల వారు ఒకానొక సందర్భంలో శ్రీమద్ భాగవతానికి సంబంధించిన కథని ముగించి కీర్తన చేయడం మొదలెట్టారు. కీర్తన అద్భుతంగా జరుగుతోంది. చాలా పెద్ద సమూహంలో వ్యక్తులందరూ సమకూడి ఉన్నారు. కీర్తన జరుగుతోంది. చాలా ఎక్స్టాటిక్ గా కీర్తన జరుగుతుంది. చాలా ఉత్సాహంగా ప్రభుపాదుల వారు కూడాను నృత్యం చేస్తున్నారు. కీర్తనలో అందరూ కూడాను ప్రభుపాదులను చూసి మరింత ఉత్సాహంగా కీర్తన నృత్యంలో పాలుపంచుకుంటున్నారు. కీర్తన ముగిసింది. చాలా ఆనందంగా ప్రతి వాళ్ళు కూడా ఆనందానుభూతికి లోనయ్యారు. కీర్తన ముగిసింది. ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అదంతా అయిపోయిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు తన అంతరంగిక కొంతమంది శిష్యులతో అడిగారు, ఈరోజు కీర్తనలో ఏదైనా మార్పు చూసారా అన్నారు. సో ప్రభుపాది వాళ్ళ కీర్తన చాలా ఎక్స్టాటిక్ గా ఉంది. చాలా ఉత్సాహకరంగా, ఉత్సాహభరితంగా ఉంది. ఈరోజు మన కీర్తనలోకి నారదముని వచ్చారు, ఎవరైనా చూసారా అన్నారు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. శ్రీ ప్రభుపాది గారు చెప్పారు, అవును, మనం కీర్తిస్తున్న సమయంలో ఎడమ వైపు మూల ఉంది చూడండి, అక్కడ నారదముని స్వయంగా వచ్చి మనతో పాటు కీర్తనలో పాల్పంచుకున్నాడు. దాంతో మన కీర్తన మరింత ఉద్విగ్నభరితంగా, ఉత్సాహంగా సాగింది అని. సో ఎక్కడైతే హరికీర్తన జరుగుతుందో, హరే కృష్ణ మహామంత్రం జపించబడుతుందో, కీర్తన జరుగుతుందో, శుద్ధ భక్తులు, ముక్త పురుషులైనటువంటి శుద్ధ నారదులు లాంటి ముక్త పురుషులు స్వయంగా భగవంతుడే ఆ ప్రదేశానికి వచ్చి స్థిరపడతారు అని శాస్త్రం చెబుతుంది. ఎప్పుడైతే మనం భగవన్ నామాన్ని స్మరిస్తామో భగవంతుడు వెంటనే తన ఆధ్యాత్మిక శబ్ద రూపంలో మనకి ప్రత్యక్షమవుతాడు. నిజానికి నామానికి, రూపానికి, భగవంతుని యొక్క దివ్య గుణాలకి తేడా ఏం లేదు. చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో చెప్తాడు, భగవన్నామం అనేటువంటిది అన్ని రకాల శక్తులనే కలిగి ఉన్నటువంటిది. భగవంతునికి అనంతమైన నామాలు ఉన్నాయి. ఆ అన్ని నామాల్లో కూడాను సమానమైన శక్తి ఉంది. భగవన్నామాన్ని స్మరించడానికి ఒక నిర్దేశితమైన సమయం కానీ, నిర్దేశమైన ప్రదేశం కానీ, ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ముఖ్యంగా చైతన్య మహాప్రభు యుగ ధర్మాన్ని ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు
కలియుగం యొక్క స్థితిగతులను పూర్తిగా అవగతం చేసుకున్న శ్రీ చైతన్య మహాప్రభు రాధాకృష్ణుల స్వయం స్వరూపం. కాబట్టి ఈ కలియుగం యొక్క స్థితి స్పష్టంగా అవగతమై ఉన్నది చైతన్య మహాప్రభుకి. అందుకనే యుగ ధర్మాన్ని ప్రచారం. యుగ ధర్మం ఏమిటి? హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ గతిరన్యత. ఈ యుగ ధర్మాన్ని ప్రచారం చేయడానికి నియమాలన్నింటినీ కూడా తొలగించేశాడు. ఎందుకంటే కలియుగంలో వ్యక్తులు నియమాలను పాటిస్తూ తమ వైదిక సూత్రాలని, వైదిక ధర్మాల్ని పాటించేటువంటి స్థితి లేదు. అందుకని హరినామ సంకీర్తనలో కూడాను, హరినామ సంకీర్తనమే చాలా సులభమైంది, నామజపం అంతే. మనం నేర్చుకున్నాము సత్యయుగంలో ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి అంటే కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేయవలసింది. 1,00,000 సంవత్సరాల జీవిత కాలంలో 60,000 సంవత్సరాలు తపస్సు కోసం కేటాయించేవాళ్ళు. అలాగే త్రేతాయుగంలో ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి అంటే రకరకాల యజ్ఞాలను చేసేవాళ్ళు. ఆ యజ్ఞ విధిలో మనం ఈ రోజుల్లో చేస్తున్నటువంటి యజ్ఞం లాంటిది కాదు. ఆ యజ్ఞాలు రోజులు, నెలల తరబడి జరుగుతూ ఉండేవి. ఆ యజ్ఞాలు చేయాలి అంటే అనేకమైనటువంటి ధన సంపద అవసరం అవుతుంది. అంతేకాకుండా వేద శాస్త్రాలని సంపూర్ణంగా అవగతం చేసుకున్నటువంటి విప్రుల అవసరం ఏర్పడుతుంది. ఆ విప్రులు అంటే బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు కూడాను వేద శాస్త్రాన్ని, ఏ మంత్రాన్ని కూడా ఒక పొల్లు కూడా అటు ఇటు పోకుండా స్పష్టంగా ఉచ్చరించగలిగిన వాళ్ళై ఉండాలి. ఆ విధానంతోని యజ్ఞాలను నిర్వహించడం ద్వారా వ్యక్తులు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలిగే అవకాశం ఉండేది. తర్వాత ద్వాపర యుగంలో అర్చనా విధానం ద్వారా వ్యక్తులు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందేవాడు. ఈ అర్చన విధానం కూడా మనము కలియుగంలో మందిరానికి వెళ్ళి చేయించే అర్చనతో సమానమైంది కాదు. ఆ అర్చన విధానం చాలా విశాలమైంది. ఎంతసేపు అంటే అది రోజుల తరబడి జరిగేది అర్చన కూడాను. కొన్ని సందర్భాల్లో కనీసంగా ప్రతిరోజు చేసేది కూడాను దాదాపుగా సగం రోజు 5-6 గంటల పైచిలుకు ఆ అర్చన కార్యక్రమాన్ని విధిపూర్వకంగా నిర్వర్తించేవాళ్ళు. తద్వారా ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందే అవకాశం ఏర్పడింది. కానీ కలియుగంలో మనం అందులో ఏ పని కూడా చేయలేము. కలియుగంలో మనుషుల జీవిత కాలము మామూలుగా అయితే 100 సంవత్సరాల నుంచి చెప్పబడింది. అది ఇంకా కుదించుకుపోతున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. సో ఇంత తక్కువ సమయంలో భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకొని ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలిగిన ఏకైక మార్గం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. అందుకని దాన్ని జపించడానికి కూడా ఉన్న నియమాలన్నింటినీ కూడాను చైతన్య మహాప్రభు అన్నింటినీ తొలగించేశాడు. ఎందుకంటే భౌతిక జీవితంలో జీవిస్తున్న, కలియుగంలో జీవిస్తున్న భౌతికమైన జీవన విధానానికి అలవాటు పడిన వ్యక్తులు నియమాలేవి పాటించేటువంటి శక్తి కలిగిన వాళ్ళు కాదు. అందుకని చైతన్య మహాప్రభు ఆ నియమాల్ని కూడా తొలగించేశాడు. సో మరి ఎలాగ మరి నియమాలేవి లేవు, కానీ భగవంతుని మీద శ్రద్ధాసక్తిని ఎలా పెంచుకోవాలి అని చెప్పారు? ఈగర్నెస్. నిజానికి చైతన్య మహాప్రభు కూడాను హరినామ సంకీర్తాన్ని అందరికీ ఇచ్చేశాడు. కుల, మత, జాతి వివక్ష ఏమీ లేకుండా, రంగు, జెండర్ అంటే స్త్రీ పురుష అలాంటి భేదాలేమి చూపకుండా అందరికీ ఇచ్చాడు. దానికి కావలసిన ఏకైక అర్హత ఏమిటి అంటే ఈగర్నెస్, ఉత్సాహం. ఇంకొకటి భగవంతుని మీద విశ్వాసం. భగవంతుని మీద విశ్వాసం ఉండి ఉత్సాహాన్ని ప్రదర్శించిన అందరికీ కూడాను చైతన్య మహాప్రభు ఈ మహామంత్రాన్ని ఇచ్చాడు. నిన్న మనం నేర్చుకున్నాము, భగవంతుని గురించి వినాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది అంటే మనకున్న ఉత్సాహాన్ని బట్టి అది సాధ్యమవుతుంది. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, ఒక సామెత ఉంది, గాడ్ హెల్ప్స్ హిమ్ హూ ట్రైస్ టు హెల్ప్ హిమ్సెల్ఫ్ అని. భగవంతుడు ఎవరికి సహాయపడతారు అంటే వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకి భగవంతుడు కూడా సహాయపడతాడు అని దాని అర్థం. సో కృష్ణ చైతన్య మార్గంలో జీవితాన్ని గడపాలి అంటే పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. దురదృష్టవశాత్తు వ్యక్తులకి భగవన్నామం మీద రుచి లేదు. కృష్ణ చైతన్య
ఉద్యమం యొక్క ప్రాముఖ్యత, కృష్ణ చైతన్య మార్గంలో జీవించడం వల్ల కలిగే లాభాలు, జీవించవలసిన విధానానికి సంబంధించిన పరిజ్ఞానము వ్యక్తిలో లేదు. కానీ నిజానికి భౌతిక ప్రపంచంలో పరిపూర్ణత సాధించాలి అన్నా కూడాను, ఆనందంగా జీవించాలి అన్నా కూడాను చేయవలసినది ఏమిటి అంటే ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని జీవితంలోకి స్వీకరించడమే. ఆనందంగా జీవించాలంటే మనకి భగవద్గీతలో కూడా ఈ విషయం చెప్పబడింది. భోక్తారాం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం నాత్వా మాం శాంతిరుచ్యతే. 5వ అధ్యాయం 20వ శ్లోకం భగవద్గీతలో చెప్తారు. భోక్తారాం యజ్ఞ తపసా. ఈ భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి, సృష్టికంతటికి అనుభవించేవాడు నేనే అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అలాంటి శ్రీకృష్ణుడి అంశాలైనటువంటి మనము భగవత్ సేవలో నిమగ్నము కావడం ద్వారా మాత్రమే భగవంతుడు పొందిన అనుభూతిని మనం కూడా పొందగలుగుతాం. భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న మనమందరం కూడాను ఒకవేళ స్పష్టంగా చెప్పినా చెప్పకపోయినా కూడాను ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తుంది ఏమిటి అంటే ఆనందంగా జీవించాలి అని. శాంతి, ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలని ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. భక్తులైనా, అభక్తులైనా, వాళ్ళ స్థితి ఏ విధంగా ఉన్నా, చైతన్య స్థితి ఏ విధంగా ఉన్నా, ఎలాంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నా కూడాను ప్రతి వాళ్ళు ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలనే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. కానీ భౌతిక ప్రపంచంలో ఎవరు కూడా నేను సంపూర్ణ ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పలేడు. అది సాధ్యం కాదు. ఈ భౌతిక ప్రపంచ సృష్టియే జరిగింది కష్టాలను భరించడానికే భౌతిక ప్రపంచాన్ని సృష్టించబడింది. జీవాత్మకి రకరకాల కష్టాల్ని సృష్టించడానికే భౌతిక ప్రపంచం అనేది ఏర్పరచబడింది. మనం భౌతిక ప్రపంచానికి రావడానికి మూల కారణమే ఈ మన ఇంద్రియ భోగం కోసమే మనం భౌతిక ప్రపంచంలోకి వచ్చాం. కానీ నిజానికి అది మనకు నిర్దేశించినటువంటి ధర్మం కాదు. జీవేర స్వరూప కృష్ణ నిత్యదాస్. చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు చెప్తాడు, జీవుడి యొక్క స్వభావ సిద్ధమైన లక్షణం ఏమిటి అంటే శ్రీకృష్ణుడి యొక్క నిత్యయుక్త సేవలో నిమగ్నమై ఉండడం. అది మన విద్యుక్త ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు మాత్రమే వ్యక్తి సంతృప్తిగా జీవించగలడు. అంటే మన నిజమైనటువంటి ధర్మం ఏమిటి అంటే మన ఇంద్రియాలను తృప్తిపరచడం కాదు, శ్రీకృష్ణుడి ఇంద్రియాలని తృప్తిపరచాలి. మనం ఆ విధానం నుంచి విడిపడి మన ఇంద్రియాలను తృప్తిపరిచే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మనం ఈ భౌతిక ప్రపంచంలో అనేక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాము, ఆందోళనకరమైన జీవితాన్ని జీవిస్తున్నాం. మన స్థితిని అర్థం చేసుకోకపోవడానికి గల కారణం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి కాలుష్యం, హృదయంలో ఉన్నటువంటి కాలుష్యం. కానీ భౌతిక ప్రపంచంలో మనం ఆనందంగా లేను అన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. రకరకాల బాధలను అనుభవిస్తూ కూడాను ఏమనుకుంటాడు, నేను చాలా ఆనందమైన స్థితిలో ఉన్నాను అనేటువంటి భ్రమలో మనిషి జీవిస్తూ ఉంటాడు. మనిషే కాదు, అన్ని జీవాత్మలు భౌతిక ప్రపంచంలో తమ ఆనందంలో ఉన్నాము అనేటువంటి భావనలో జీవిస్తున్నాయి. ఒకానొక చోట శాస్త్రంలో ఉదహరించబడుతుంది, కుక్కలు పందులు కూడా తమ చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాం. పంది అనుకుంటుంది, పంది మలము తిని జీవిస్తుంది. అది కూడా ఏమనుకుంటుంది, చాలా ఆనందంగా. పంది నివసించే ప్రదేశం చూస్తే మనము ఆ దరిదాపుల్లో నడవడానికి కూడా ఇష్టపడము. అంత అపవిత్రంగా ఉంటుంది, చండాలంగా ఉంటుంది. దాంట్లో జీవిస్తున్న పంది ఏమనుకుంటుందట, అది కూడా చాలా ఆనందంగా ఉంది అని అనుకుంటుంది. అలాంటి హేయమైన ప్రదేశంలో నివసిస్తూ విచ్చలవిడిగా మైథున ప్రక్రియలో పాలుపంచుకొని మనం పందుని చూస్తుంటాం. ఒక్కొక్కసారి అది లెక్కలేనన్ని పిల్లల్ని పుట్టించేస్తుంటది. తద్వారా పంది కూడాను జీవాత్మ పంది రూపంలో ఉన్నప్పుడు కూడా నేను చాలా ఆనందంగా ఉన్నాననేటువంటి భావనలో ఉంటాడు. అది బద్ధజీవి యొక్క మానసిక స్థితి.
నిజానికి ఆనందం అంటే ఏమిటి? మలాన్ని ఆహారంగా స్వీకరిస్తున్నటువంటి పంది కూడా ఆనందంగా ఉన్నాననుకుంటుంది. అది నిజమైన ఆనందమేనా? నిజమైనటువంటి మానవ జీవిత లక్ష్యం ఏమిటి? నిజమైన ఆనందం అనేది మనకి ఎక్కడ లభిస్తుంది? ప్రహ్లాద్ మహారాజుని హిరణ్యకశిపుడు అడుగుతారు. కొన్ని రోజులు గురుకులానికి పంపించిన తర్వాత ప్రహ్లాద్ మహారాజుని గురువులు హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకొస్తారు. అన్ని విద్యలు బోధించేస్తారు. ఎవరి ప్రకారంగా నిజానికి హిరణ్యకశిపుడి సిద్ధాంతం ప్రకారంగా తానే భగవంతుడు, తానే అధిపతి అనేటువంటి భావనలో ఉన్న హిరణ్యకశిపుడి సిద్ధాంతానికి అనువుగా గురువులందరూ అన్ని శాస్త్రాల్ని బోధిస్తారు ప్రహ్లాద్ మహారాజ్‌కి. తర్వాత ప్రహ్లాద్ మహారాజుని హిరణ్యకశిపుని దగ్గర ప్రవేశపెట్టినప్పుడు హిరణ్యకశిపుడు అడుగుతాడు. నువ్వు నేర్చుకున్న దానిలో చాలా ఉత్తమమైనది ఏమిటో చెప్పమని అడుగుతాడు ప్రహ్లాదుని. ప్రహ్లాద్ మహారాజ్ ఏమని చెప్తాడు? శ్రీమద్ భాగవతంలో వస్తుంది, ఏడవ ఖండంలో వస్తుంది మనకది. తత్సాధు మన్యే సురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియం అసద్గ్రహాత్ హిత్వాత్మా పతం గృహం అంధకూపం వనం గతో యద్ ధారిమాశ్రయతే. ఓ నా ప్రియమైన తండ్రి, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుని ఏమన్నాడు అంటే, ప్రియమైన తండ్రి, ప్రియమైన తండ్రియే కాదు ఇంకొక పదాన్ని ఉపయోగించాడు. అక్కడ ఏమని చెప్పాడు అంటే, అసురోత్తమ, నా ప్రియమైన తండ్రి అని కాకుండా ఇక్కడ అసురోత్తమ, నా ప్రియమైన అసురోత్తమ. ఎందుకంటే తండ్రి అసురుడు. ప్రహ్లాద్ మహారాజు తన తండ్రికి భయపడేటువంటి స్థితిలో లేరు. హిరణ్యకశిపుడు ప్రతిక్షణం కూడాను ప్రహ్లాద్ మహర్షికి కృష్ణ చైతన్యాన్ని వదిలిపెట్టమని ప్రతిక్షణం రకరకాలుగా చెప్పి చూశాడు. నాలా జీవించమన్నాడు. నేను ఎలాంటి అధిపతినో చూడు. అష్టదిక్పాలకులు కూడా నా వాక్కుకి గజగజ వణికిపోతారు. ఇంద్రుడు కూడా ఎప్పుడు వర్షం కావాలంటే అప్పుడు కురిపిస్తాడు. భౌతిక ప్రకృతిలో ఏవైతే అధికారులుగా నియమించబడ్డారో ఆ దేవతలందరూ కూడాను నా ఆధీనంలో ఉన్నారు. ఇంత పెద్ద గొప్ప రాజ్యానికి నేను అధిపతిని. సో నువ్వు కూడా నాలా జీవించమని చెప్తాడు ప్రహ్లాద్ మహారాజ్కి. ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని వదిలిపెట్టమంటాడు. కానీ ప్రహ్లాద్ మహారాజ్ ఏమన్నారు? దాన్ని అంగీకరించలేదు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఇది కూడా ఈ నవవిధ భక్తుల్ని నిజానికి ప్రహ్లాద్ మహారాజ్ తన తండ్రికి చెప్పాడు. దీన్ని మనకి శ్రీమద్ భాగవతంలో 7వ అధ్యాయం 7వ ఖండం 5వ అధ్యాయంలో వస్తుంది. 23 లేకపోతే 24వ శ్లోకంలో. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం ఇది చాలా ఉత్తమమైంది అని తండ్రికి చెప్పాడు. ప్రహ్లాద్ మహారాజ్కి హిరణ్యకశిపుడికి మధ్య ఉన్నటువంటి విభేదం అదే. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఉపయోగించినటువంటి పదాన్ని గురించి శ్రీల ప్రభుపాదుల వారు ఒకానొక సందర్భంలో చాలా స్పష్టంగా దాని గురించి వివరణాత్మకంగా చెప్తారు. ఏమిటంటే ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుణ్ణి దానవోత్తమ, అసురోత్తమ అని సంబోధించాడు. అసురవర్య, అసురుడు అంటే రాక్షసుడు. రాక్షసుడు అంటే అర్థం ఏమిటి? భగవంతుణ్ణి ధిక్కరించిన వాడు, లేకపోతే భగవంతుణ్ణి అంగీకరించిన వాడు. అసురవర్య అనే పదంలో అసుర అంటే రాక్షసుడైతే వర్య అంటే ఉత్తముడు. తత్సాధు మన్యే సురవర్య దేహినా. సో ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైతే భౌతిక శరీరాన్ని స్వీకరించి ఉంటాడో అందరూ కూడా తత్సాధు మన్యే సురవర్య దేహినా అసత్ గ్రహత్ సదా సముద్విగ్న ధియం.
జీవాత్మ భౌతిక జీవితంలో జీవించడానికి భౌతిక శరీరాన్ని అంగీకరించిందో అసద్గ్రహాత్. అసత్ అంటే అసత్యమైనది, అంటే అశాశ్వతమైన దాన్ని అసత్ అంటారు. అసత్ అంటే 2 అర్థాలున్నాయి. ఒకటి అంటే నిజం కానిది, భ్రమితమైనది. ఇంకొకటి ఏమిటి అంటే అశాశ్వతమైనది, శాశ్వతం కానటువంటిది. శాశ్వతమైనటువంటి జీవాత్మ అశాశ్వతమైనటువంటి శరీరాన్ని భౌతిక జీవనంలో అంగీకరించి దానిలో ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఆత్మకి మరియు ఈ శరీరానికి మధ్య ఉన్నటువంటి కాన్‌ఫ్లిక్ట్ ఏమిటి అంటే అది సంఘర్షణ. భౌతికమైన శరీరంలో ఆధ్యాత్మిక వస్తువు స్థిరపడి ఉంది. ఆధ్యాత్మిక వస్తువుకి ఆనందం అనేటువంటిది ఆధ్యాత్మిక జగత్తులో లభిస్తుంది. ఆధ్యాత్మిక విధానం ద్వారా లభిస్తుంది. కానీ భౌతిక శరీరంలో జీవించి ఉన్నప్పుడు జీవాత్మ త్రిగుణాలకు లోబడి భౌతికమైనటువంటి ప్రకృతి యొక్క ప్రభావం చేత తాను కూడా శరీరం అని భావించి ఆ శరీరం ద్వారా ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాంట్లో సఫలీకృతం కాలేక ప్రతిసారి కూడా ఆందోళనకు గురై, నిరుత్సాహానికి గురై ఆనందాన్ని అనుభవించలేకపోతుంది. ఇలాంటి స్థితి జీవాత్మకి ఇప్పుడిప్పుడే వచ్చిన స్థితి కాదు. ఎన్నో వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి అనేక జన్మలను ఎత్తుతూ జీవాత్మ అదే స్థితిలో ఉంది. మళ్ళీ మళ్ళీ అదే జన్మ ఎత్తుతుంది. జన్మ మృత్యు జరావతి చక్రంలో ఇరుక్కొని రకరకాల కోరికలను బట్టి రకరకాల శరీరాన్ని స్వీకరిస్తూ ఆహార, నిద్ర, భయం, ఐదూన ఈ 4 ప్రక్రియల్లో నిమగ్నమైపోయి ఆనందం కోసం అన్వేషిస్తుంది. కానీ ఆత్మ మనకి ఆనందం లభించడము ఆహార, నిద్ర, భయం, ఐదూనాలతో ఆనందం లభించదు. మనం ఒకసారి చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఆకలిగా ఉన్నప్పుడు సరిగ్గా మనం ఆలోచించే స్థితిలో ఉండరు చాలామంది. ఆందోళనకి, సమస్యలకి మూల కారణం ఏమిటంటే మన ఆత్మ ఆకలితో ఉంది. మనం ఈ శరీరాన్ని చక్కగా పోషిస్తున్నాము, కానీ మనని మనం పోషించుకోవట్లేదు. మనము అంటే ఎవరు? ఆత్మ. ఆత్మకు కావలసిన ఆహారం ఏమిటి? ఆధ్యాత్మికత, భగవన్నామము, భగవత్ సేవ. భగవన్నామాన్ని స్మరించినప్పుడు, భగవత్ సేవలో నిమగ్నమైనప్పుడు ఆత్మకి తనకు కావలసిన ఆహారం లభిస్తుంది. అప్పుడు చాలా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తుంది అది. ఆత్మను మనం మార్చేస్తున్నాము. దానికి కావలసిన ఆహారాన్ని మనం అందించట్లేదు కాబట్టి మనకి సంతృప్తి అనేది జీవితంలో లభించడం లేదు. ఎందుకంటే జీవాత్మ శాశ్వతమైంది. జీవులందరూ కూడా భగవంతుని యొక్క అంశలు. కాబట్టి జీవాత్మకు తన శాశ్వతమైన ఆధ్యాత్మిక శరీరం లభించినప్పుడు అది ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి ఆనందమైన స్థితిలో ఉంటుంది. కానీ జీవాత్మ తానే స్వయంగా నిర్ణయించుకొని ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు లేకుండా తానే స్వతంత్రంగా ఆనందాన్ని అనుభవించాలనేటువంటి భావనతోని ఉన్నప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి పంపించబడింది. సో, మనము చెప్పుకున్నాము. నిన్న కూడా దాని గురించి చర్చించుకున్నాము. మన ప్రస్తుత శరీరం ఎలా వచ్చింది అంటే, మన పూర్వకర్మ ఫలితంగా ప్రస్తుత శరీరం మనకి ఇవ్వబడింది. మనం ఈ జన్మలో చేస్తున్నటువంటి కర్మ ఫలితాల మూలంగా మనకి తర్వాతి జన్మ ఇవ్వబడుతుంది అని నేర్చుకున్నాం. ఇది కృష్ణుడి యొక్క ప్రత్యేకమైన కృప. కృష్ణుడు నిజానికి చాలామంది భౌతిక జీవితంలో జీవిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు. నిజంగా కృష్ణుడు చాలా దయామయుడు. ఎందుకు దయామయుడు? మన కోరికలు సభ్యమైనవి కాకపోయినా కూడాను కేవలం మనకిచ్చిన స్వతంత్రతని గౌరవిస్తూ మన కోరికలని భగవంతుడు తీరుస్తున్నాడు. ఎలాగా? మనకి భగవద్గీత 4వ అధ్యాయంలో ఒక శ్లోకం వస్తుంది. ఏం యదా మాం ప్రపద్యంతే స్తాం తదైవ భజామ్యహం. అంటే మనము కృష్ణుని ఏ విధంగా ఆరాధించి మనం ఏం కావాలని కోరుకుంటే భగవంతుడు అదే విధంగా దాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. కృష్ణుడు ఎంత దయామయుడంటే మనకి ఏ పులి శరీరమో, సింహం శరీరమో కావాలి అంటే భగవంతుడు దాన్ని ప్రసాదిస్తున్నాడు. నువ్వు దేవుడి రూపాన్ని పొందాలి అనుకుంటే ఏ బ్రహ్మవో, ఇంద్రుడివో, చంద్రుడివో కావాలి అంటే దానికి కావలసిన పరిజ్ఞానాన్ని కూడా భగవంతుడిచ్చి ఆ పరిసరాల్ని సృష్టించి దానిలో మనం లీనమయ్యి ఆ ప్రక్రియల్ని పాటించడం ద్వారా ఆ అర్హతను సంపాదించి బ్రహ్మనో, ఇంద్రుడో, చంద్రుడో కావాలంటే వాటిని కూడా ప్రసాదిస్తున్నాడు.
మధ్యాజీనోపి యాంతి మాం. ఇది కూడా భగవద్గీతలో చెప్పబడింది. యాంతి దేవ వ్రతం దేవాన్ పితృని యాంతి పితృవ్రత. మనం 9వ అధ్యాయంలో ఈ మధ్య కాలంలో నేర్చుకున్నాం. మనం ఏది కావాలనుకుంటే దాన్ని, ముఖ్యంగా మానవ శరీరంలో ఉండి మనం ఏదైతే కోరుకుంటున్నామో వాటినన్నింటినీ కూడా కృష్ణుడు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఒక్కోసారి అవి నిజానికి కోరుకోవలసిన విషయాలు కావు. చాలా వరకు బద్ధ జీవితంలో ఉన్న మనిషి కోరుకునే కోరికలన్నీ సరైన కోరికలు కావు. ఇది మనము శాస్త్రాన్ని చదివినా కూడాను, ఆచార్యులు చెప్పిన విషయాల్ని అవగతం చేసుకున్నా కూడా స్పష్టంగా తెలుస్తుంది మనకి. మనం కోరుకునేటువంటి అన్ని కూడాను బద్ధ జీవితంలో మరింత బందీలుగా చేసేందుకు ఉపకరిస్తుందే కానీ మన విముక్తుల్ని చేయడానికి ఉపకరించట్లేదు. అయినా కూడాను భగవంతుడు ఎంతో దయతో వాటిని మనకి సమకూరుస్తుంది. కానీ ఎవరైనా కూడాను అలా సమకూరుస్తూ కూడాను ప్రతి క్షణం భగవంతుడు ఏం చేస్తున్నాడు? మనని తన ధామానికి తీసుకెళ్ళడానికి కావలసిన అవకాశాన్ని భగవంతుడు ఎదురు చూస్తున్నాడు. వ్యక్తులు ఒక్కొక్కసారి అడుగుతారు, భగవంతుడు శక్తిమంతుడు కదా, అలా ఎదురు చూడడం ఎందుకు, మనకి అలా చేయవచ్చు కదా అంటుంటారు. దీనికి సమాధానం మనం ఇంతకు చాలాసార్లు చెప్పుకున్నాం. మనము భగవంతుడు జీవాత్మని సృష్టించడానికి ఏకైక కారణం ఏమిటి అంటే, తన భక్తియుక్త సేవలో నిమగ్నం కావడానికే జీవాత్మని భగవంతుడు సృష్టించాడు. జీవాత్మలన్నీ భగవంతుని యొక్క అంశలే. వాటి సృష్టికి ఏకైక కారణం ఏమిటి అంటే, ప్రేమిక సంబంధాన్ని ఏర్పరచుకోవడం కోసమని భగవంతుడు జీవాత్మని సృష్టించాడు. ప్రేమ అనేది వ్యక్తీకరించాలి అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, వ్యక్తికి కొంతైనా స్వతంత్రత ఉండాలి. వ్యక్తిని బందీగా మార్చి, లేకపోతే ఒక పిస్టల్ని వాళ్ళకి ఎదురుగా బట్టి చంపేస్తాను, నన్ను ప్రేమించు అని చెప్పలేకపోతే షూట్ చేస్తాను అంటే వాళ్ళు అనొచ్చు, నేను ప్రేమిస్తున్నాను వదిలేయండి. కానీ నిజంగా హృదయంలో చూస్తున్నటువంటి భావన కాదు. ప్రేమ భావన హృదయంలోంచి రావాలి అంటే వ్యక్తికి స్వతంత్రత అవసరం. ఎలాంటి స్వతంత్రత అవసరము? నన్ను ప్రేమించాలా ప్రేమించకూడదా అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అధికారము, స్వతంత్రత ఉన్నప్పుడు మాత్రమే, అయినా కూడా వాళ్ళ ప్రేమను వ్యక్తీకరిస్తే ఆ ప్రేమలో నిజంగా అనుభూతి ఉంటుంది. ఆ ప్రేమని అనుభవించగలుగుతాము, ఆనందమైన స్థితి ఏర్పడుతుంది. అందుకనే భగవంతుడు జీవాత్మకి చాలా లిమిటెడ్ ఇండిపెండెన్స్, నియమితమైనటువంటి స్వతంత్రతని ఒసంగాడు. మనం ఆ స్వతంత్రతని దుర్వినియోగపరిచినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి పంపించబడతాం. అది మనము చాలాసార్లు దీని గురించి నేర్చుకున్నాం. ఎప్పుడైతే మనకి ఇంద్రియ తృప్తి మీద మనము కేంద్రీకృతం చేస్తామో మన మనస్సుని, అప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలోకి రావడానికి ద్వారాలు ఓపెన్ చేసుకునే వాళ్ళు మొత్తం. మనకి శ్రీమద్ భాగవతంలో, మనం కృష్ణ బుక్ లో కూడా చదువుకున్నాము, నలకువేరులు ఎలాంటి ఆనందమయ స్థితిని పొందాలి అనేటువంటి సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైన నలకువేరుల గురించి మనం నేర్చుకున్నాం. కానీ నలకువేరులు ఎవరితో, మీకు గుర్తుంటుంటే, ఎవరితో శాపగ్రస్తులయ్యారు? నారదమునితో శాపగ్రస్తులయ్యారు. నారదమునితో శాపగ్రస్తులైనప్పుడు నారదముని చాలా కరుణామయుడు, గొప్ప భక్తుడు నారదముని. శపించినా కూడాను వాళ్ళు ఎప్పుడైతే క్షమాపణ వేడుకొని వాళ్ళని కరుణించమని అడిగారో, నారదముని ఏం చేశాడు? వాళ్ళని వృక్షాలుగా బృందావనంలో వసించమని ఆదేశించాడు. సో తద్వారా ఏం జరిగింది? తర్వాత కార్యక్రమంలో శ్రీ కృష్ణుడే స్వయంగా అక్కడ అవతరించడము. మనకి దామోదర లీల గురించి తెలుసు. ఈ మాసం అంతా కూడా దామోదర మాసం అంటారు దీన్ని అని మనం దామోదరాష్టమి కూడా చదువుకుంటున్నాము. దామోదర లీలలో 2 చెట్లని కృష్ణుడు తనకు కట్టినటువంటి రోటికి కట్టేస్తుంది కదా యశోదామాత కృష్ణుని. ఆ రోటిని అలా తీసుకెళ్లి 2 చెట్ల మధ్యలోంచి లాగి ఆ 2 చెట్లు కింద పడేలా చేస్తారు. ఆ 2 ఎవరు ఉంటే నిజానికి కుబేరుని పుత్రులైనటువంటి నలకువేరుని పుత్రుడు, నలకువేరుడు, మణిగ్రీవ నలకువేర. కుబేరుని పుత్రుడు మణిగ్రీవ నలకువేర, వాళ్ళకి ముక్తి ప్రసాదించబడుతుంది. అందుకనే శ్రీల ప్రభుపాద గారు ఒకానొక సందర్భంలో చెప్తారు ఏమిటి అంటే, శుద్ధ భక్తికి రాకుండా భక్తియుక్తమైన సేవలో నిమగ్నమయ్యి కొంతవరకు భక్తి చేస్తూ మళ్ళీ
భౌతికమైనటువంటి ఇంద్రియాల తృప్తిలో నిమగ్నమైన వ్యక్తుల్ని భగవంతుడు ఏం చేస్తారట? ఎంతో కరుణతోని వాళ్ళని తర్వాతి జన్మలో బృందావనంలో ఏ కోతిగానో, లేకపోతే కుక్కగానో, పందిగానో జన్మించేలా చేస్తారట. సో, ఈ భౌతిక ఇంద్రియతృప్తి ఇంకా ఉండి భక్తి మార్గంలో ఉన్నారు కానీ, భౌతిక ఇంద్రియతృప్తి నుంచి పూర్తిగా విముక్తి పొందినటువంటి వ్యక్తులు ఆ స్థితిని పొంది బృందావనం యొక్క శక్తి ఎంత గొప్పది అంటే దానిలో ధూళి కూడాను మనని బృందావనం యొక్క ధూళిలో అద్భుతాలున్నాయి మనకు తెలుసు. అందుకని గొప్ప భక్తులందరూ కూడాను బృందావనంలో ధూళిని తమ శిరస్సు మీద ధరించాలని తాపత్రయపడుతుంటారు. ఎప్పుడైతే జీవాత్మ భక్తియుక్తమైన సేవలో ఉండి కూడాను సంపూర్ణంగా ఇంద్రియ తృప్తిని వదులుకోలేకపోతుందో అలాంటి జీవాత్మకి భగవంతుడిచ్చేటువంటి మరో కరుణారూపమైనటువంటి ఏమిటి అంటే బృందావనంలో వాళ్ళకి జీవితాన్ని కల్పిస్తారు. బృందావనం యొక్క ధూళికి ఆ జీవాత్మ కోతి రూపంలో గాని, లేకపోతే కుక్క, లేకపోతే పంది ఇలాంటిదేదో ఒకటి మన మన భౌతిక ఇంద్రియ కోరికలను బట్టి ఆ రూపాన్ని ప్రసాదించి అక్కడ నివసించడం ద్వారా ఆ ధూళి వల్ల ఆ జీవాత్మ తన ఇంద్రియ తృప్తి నుంచి ముక్తి కాగలుగుతుంది. అలా ముక్తిని చేసినాక ఆ జీవాత్మని భగవంతుడు శుద్ధి చేసి భగవద్ధామానికి తీసుకెళ్తారు అని చెప్పబడింది శాస్త్రంలో. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని ఒకానొక చోట వివరిస్తూ చెప్తారు. భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పటికీ కూడాను మళ్ళీ కొంత ఇంద్రియ తృప్తిలో పాలు పంచుకునే వ్యక్తులు దాన్నేమంటారు అంటే మోసపూరితంగా చీటింగ్. చీటింగ్ అంటే బాహ్యానికి చూడడానికి భక్తియుక్తమైన సేవలు ఉన్నట్టుగా ఉన్నప్పటికీ హృదయాంతరాల్లో పాపకార్యాల మీద ఆసక్తి ఇంకా తగ్గిపోయి ఉండదు. ఇంద్రియ తృప్తి మీద ఆసక్తి తగ్గిపోయి ఉండదు. అలాంటి జీవాత్మలకి భగవంతుడు ఏ పందిగానో, కుక్కగానో, కోతిగానో బృందావనంలో జన్మించే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. కానీ బృందావనం యొక్క ధూళి ప్రభావం చేత అవి ఆ పాపకార్యాల ఆసక్తిని తొలగించుకోగలుగుతాయి. తద్వారా ముక్తి చెందగలుగుతారు. అందుకని బృందావనంలో నివసించేటువంటి కుక్కలు, పందులు కూడాను సామాన్యమైనవి కుక్కలు, పందులు అనుకోవడానికి లేదు అని చెప్తాడు ప్రభుపాద గారు. బృందావనంలో ప్రతిదీ కూడాను చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. అక్కడున్న కుక్క కూడాను చాలా ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధి చెందితే కానీ దాని చైతన్యం చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటే కానీ అది బృందావనంలో జన్మించదు అని చెప్తాడు. సో, ఈ విధంగా భగవంతుడు ఏం చేస్తున్నాడు భక్తియుక్త సేవలో శ్రవణం ద్వారా భక్తియుక్త సేవలో నిమగ్నమైతే ఏ స్థితిలో మనం భక్తియుక్త సేవలో నిమగ్నమవుతున్నామో ఆ స్థితి వరకి మనకి కావలసినటువంటి సదుపాయాల్ని భగవంతుడు కల్పించి దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని మనకు అందిస్తున్నాడు. శ్రీమద్ భాగవతంలో ఈ విషయము మనకి చెప్పబడుతుంది. త్వక్త్వా స్వధర్మాం చరణాంబుజం హరేర్ భజన్న పక్కోథ పతేత్తతో యది. అంటే ఎవరైనా సరే భక్తియుక్తమైన సేవలో నిమగ్నమై ఉండి తమ స్థితి నుంచి దిగజారిపోయారనుకోండి, అప్పుడు వాళ్ళకి జరిగే నష్టం ఏమీ లేదు. అలాంటి వ్యక్తికి మరో అవకాశము భగవంతుడు స్వయంగానే కల్పిస్తున్నాడు. భగవంతుడు ఎలాంటి స్థితిని కల్పిస్తాడు? భక్తియుక్త సేవలో నిమగ్నమై పరిపూర్ణతని సాధించని వ్యక్తులు తిరిగి మళ్ళీ భగవద్భక్తిలో నిమగ్నం కావడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడాను భగవంతుడు కల్పించి తద్వారా వ్యక్తిని శుద్ధి చేస్తున్నాడు. నిజానికి కుక్కలు, పందులుగా బృందావనంలో పుట్టించారు జీవాత్మని అంటే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాడు. కుక్కలు, పందులుగా పుట్టినప్పుడు వాళ్ళకి కర్మ ఫలితం ఏమీ ఉండదు. కానీ బృందావనంలో ధూళి భక్తుల సాంగత్యం వల్ల జీవాత్మలు కూడా ఏమవుతున్నాయి? కుక్క లేక పంది లేక కోతి ఇలాంటి శరీరాల్లో ఉన్నటువంటి కూడాను శుద్ధి చెందుతున్నాయి. తద్వారా భగవద్ధామాన్ని చేరుకోవడానికి భగవద్భక్తిలో లీనమవడానికి అవకాశాన్ని పొందుతున్నాయి. ఈ శ్లోకంలో ఒక చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్పారు. సంపూర్ణంగా శుద్ధి చెందకుండా జీవాత్మ భగవద్ధామాన్ని చేరుకోవడానికి సాధ్యపడదు. ఏషాం అంతగతం పాపం. అలాగే
చైతన్య చరితామృతంలో కూడా దీనికి సంబంధించి ఒక శ్లోకం ఉంది. అనివిఘ్నాతరే విషయ ఖండదీప సచార సచార నామామృతం ధియే విషభూల. సరిగ్గా గుర్తుకు రావట్లేదు. ఆ శ్లోకాన్ని అర్థం కూడాను ఇలాంటిదే. ఏమిటంటే ఏషాం అంతగతం పాపం, సంపూర్ణంగా పాపాలను దూరం చేసుకోకుండా మనిషి భగవద్ధామాన్ని చేరుకోలేడు. భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు సంపూర్ణమైనటువంటి శుద్ధ స్థితిలో లేని కారణంగా కొన్నిసార్లు మనము భౌతిక ఇంద్రియతృప్తిలో నిమగ్నమైపోతే దాన్ని కూడా భగవంతుడు ఎంతో దయార్థ హృదయంతో అవి తొలగించడానికి కావలసిన పరిస్థితులను కల్పించి జీవాత్మని ముందుకెళ్లేందుకు అభ్యున్నత స్థితికి చేరడానికి కావలసిన అవకాశాన్ని కల్పిస్తున్నాడు. అందుకనే భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్షూరస్య ధార నిశిత దురాతేయ. క్షూరస్య ధార ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఏమని చెప్పారు? ఆధ్యాత్మిక ప్రయాణము, ఆధ్యాత్మిక మార్గం అనేటువంటిది ఏమిటి అంటే కత్తి మీద నడిచేటువంటి నడక లాంటిది. వాకింగ్ అనే రేజర్ ఎడ్జ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే చాలా ఏంటది, ఎలా చెప్పాలి దాన్ని తెలుగులో, చాలా షార్ప్గా ఉన్నటువంటి కత్తి మీద నడిస్తే ఎలా ఉంటుందో అలాంటిది ఆధ్యాత్మిక జీవన విధానం అనేటువంటి. అంటే దాని అర్థం ఏంటి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా షార్ప్గా ఉన్నటువంటి కత్తి మీద నడుస్తున్నాం అనుకోండి, జాగ్రత్తగా నడవకపోతే కొంచెం కాలు అటు ఇటుగా అయింది అనుకోండి, అది కట్ చేస్తుంది, అది రక్తం స్రవిస్తుంది. కొంత అజాగ్రత్తగా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మనకి అది హాని కలిగిస్తుంది. క్షురశ్యధార దుర్గం పతాస్తత్ కవయో వదంతి. కానీ దానికి సరి అయినటువంటి రక్షణ ఏమిటి? అది కూడా శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. శృణ్వతం స్వకథా కృష్ణ. ఎప్పుడైతే మనము దానికి సరి అయిన విరుగుడు ఏమిటి అంటే, దాన్ని జాగ్రత్తగా ఉండేటువంటి శక్తి మనకి ఎలా వస్తుంది అంటే శృణ్వతం స్వకథా కృష్ణ. మనము శ్రద్ధాసక్తులతోని శ్రద్ధగా భగవంతునికి సంబంధించిన గుణగణాన్ని ఆలకిస్తే, పుణ్యశ్రవణ కీర్తన, కృష్ణుడి గురించి చాలా శ్రద్ధగా ఆలకిస్తే మనం ఏ స్థితిలో ఉన్నామో అంత ముఖ్యం కాదు. చాలా పాపభూయిష్టమైన స్థితిలో ఉండొచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చండాల, ఇంకా దానికన్నా నీచమైన స్థితిలో కూడా ఉండవచ్చు. అయినా కూడాను భగవంతుని యొక్క నామాన్ని శ్రద్ధగా వింటే, అతని దివ్య లీలల్ని శ్రద్ధగా వింటే, శ్రవణం, దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే కృష్ణ భక్తిలో మనం లీలం కలుగుతాం. కొన్నిసార్లు భాగవత సప్తాహాన్ని నిర్వర్తిస్తుంటారు. నిజానికి వారం రోజుల్లో భాగవతాన్ని పూర్తిగా అవగతం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. కానీ దానివల్ల కూడా కాస్తో కూస్తో మనకు ఫలితం అనేది లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏ రోజుల ప్రాసెస్లో భగవంతుని గురించి కాస్తో కూస్తో మాట్లాడతారు కాబట్టి. అది నిజం. శృణ్వతం స్వకథ కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన. మనము భగవంతుని యొక్క దివ్యమైన గుణాల్ని చర్చించడంలో నిమగ్నమైతే మన హృదయం శుద్ధి చెందడం అనేటువంటిది వాస్తవం. ఈ పద్ధతిని చైతన్య మహాప్రభు కూడా అంగీకరించారు. అంతేకాదు, అంగీకరించడమే కాకుండా దీన్నే సూచించారు కూడా. కేవలం హియరింగ్, వినడం, శ్రవణం. కీర్తనం. సో చైతన్య మహాప్రభు కూడాను దీన్ని అంగీకరించి ఏమని చెప్పారు? స్థానే స్థిత శృతిగతం తనువాన్ మనోభి.
చైతన్య మహాప్రభువు మరియు రామానందరాయ్ మధ్య ఒక మంచి సంభాషణ జరుగుతుంది. చైతన్య మహాప్రభు సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశ యాత్రలకి వచ్చినప్పుడు రామానందరాయని గోదావరి నదీ తీరంలో కలుస్తారు. రామానందరాయ్ ఎవరు? అనేక గొప్ప వ్యక్తులు, ఈవెన్ డైరెక్ట్ అంశ ఎవరు అంటే అర్జునుడి యొక్క అంశతో జన్మించిన వాడు రామానందరాయ్. గొప్ప భక్తుడు, కానీ నీచమైన కులంలో జన్మించాడు భౌతిక సాంఘిక స్థితిని గమనిస్తే. కానీ ఎలాంటి వ్యక్తి అంటే మనకు తెలుసు కదా, అర్జునుడు భగవంతుని యొక్క అత్యంత అంతరంగిక భక్తుడు. అందుకని రామానందరాయ్ నిజానికి ఒక రాజు ఆస్థానంలో ఉద్యోగం చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ దక్షిణ భారతదేశానికి చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆ పరిసరాల్లో చాలా మేధావంతులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు, వేదశాస్త్ర పారంగతులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరిని కూడా చైతన్య మహాప్రభు కలవలేదు. కానీ రామానందరాయని కలవగానే ఆలింగనం చేసుకున్నారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు మనం చెప్పుకున్నాము రాధాకృష్ణులకి భిన్నం కాదు, రాధాకృష్ణులే చైతన్య మహాప్రభుగా వచ్చారని. చైతన్య మహాప్రభుకి రామానందరాయకి ఉన్నటువంటి సాంగత్యము శాశ్వతమైన సాంగత్యం కాబట్టి రామానందరాయని అడుగుతాడు చైతన్య మహాప్రభు. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలంటే, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అని అడుగుతాడు. మనకి ఇది చైతన్య చరితామృతంలో వస్తుంది, మళ్ళీ టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య, చైతన్య మహాప్రభు ప్రబోధనలో అనేటువంటి గ్రంథంలో కూడాను శ్రీల ప్రభుపాదుల వారు మనకి తెలియజెప్పారు. అది అడిగినప్పుడు రామానందరాయ ముందు ఏమని చెప్తాడు? రామానందరాయ ముందు ఏం చెప్తాడంటే వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్తాడు. చైతన్య మహాప్రభు అది ఓకే, దాని ద్వారా పొందొచ్చు, కానీ దానికన్నా ఉన్నతమైనది ఏమిటి అంటాడు. అప్పుడు జ్ఞానమిశ్ర భక్తి గురించి చెప్తాడు. దాని తర్వాత అది ఓకే, దానికన్నా ఉత్తమం ఏంటంటే కర్మమిశ్ర భక్తి గురించి చెప్తాడు. దానికన్నా ఉత్తమైనది ఏమిటి? కర్మత్యాగాన్ని గురించి చెప్తాడు రామానంద. ఇవన్నీ కూడాను చైతన్య మహాప్రభు రిజెక్ట్ చేస్తారు. అవన్నీ కూడాను కాదు కాదు కాదు, దానికన్నా ఉత్తమైంది ఏంటి, దానికన్నా ఉత్తమైంది అని అడుగుతాడు. అవన్నీ కూడా బాహ్యమైనటువంటివి. ఇంకా చాలా ఉత్తమమైన పద్ధతి ఏమిటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అంటే, ఈ అన్ని యోగాల గురించి చెప్పాక జ్ఞాన మార్గము, కర్మ మార్గము, కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, కర్మత్యాగము, వర్ణాశ్రమ ధర్మము, ఇలా అన్నింటినీ కూడాను చైతన్య మహాప్రభు తోసిపుచ్చుతాడు. కానీ రామానందరాయ చివరికి ఒక శ్లోకాన్ని శ్రీమద్ భాగవతంలోని ఉటంకిస్తారు. తద్వారా ఏమని చెప్తారు? జ్ఞానే ప్రయాసముదపాస్య నామంత ఏవ జీవంతి ముఖారితం భవద్యవారితం. ఈ శ్లోకం స్థానే స్థిత శృతిగతం తనువాన్ మనోభిర్, స్థానే స్థిత శృతిగతం తనువాన్ మనోభిర్, ఏ ప్రయాస జీత జీతోపి అసి తాస్త్రిలోక్యం. స్థానే స్థిత శృతిగతం తనువన్ మనోభిర్, దీన్ని చైతన్య మహాప్రభు వెంటనే స్వీకరిస్తాడు. ఇది ఉత్తమమైన మార్గము. స్థానే స్థిత శృతిగతం తనువాన్ మనోభిర్. స్థానే స్థిత, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. మీరు గృహిణి అయితే గృహిణి, గృహస్థ అయితే గృహస్థ, వానప్రస్థ అయితే వానప్రస్థ, బ్రహ్మచారి అయితే బ్రహ్మచారి, స్టూడెంట్ అయితే స్టూడెంట్, బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల, ఇంకా ఏదైనా ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలోనే ఉండండి. మీరు ఆ స్థితిని మార్చాల్సిన పని లేదు. స్థానే స్థిత. కానీ ఆ స్థితిలోనే ఉంటూ భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన దివ్య గుణాన్ని, దివ్యమైనటువంటి కార్యక్రమాల్ని, దివ్య లీలల్ని శ్రవణం చేయండి, వినండి, అది చాలు. కేవలము భగవంతునికి సంబంధించిన గుణగణాన్ని వినడం ద్వారానే హృదయం శుద్ధి చెందుతుంది. అది చేయించడం కోసమనే శ్రీల ప్రభుపాదుల వాడు చైతన్య మహాప్రభు కూడాను భారతదేశం అంతా కూడాను ఏం చేశాడు? సంకీర్తన గ్రూపుల్ని తయారు చేశాడు. అతని ముఖ్య అనుచరులందరినీ కూడాను చైతన్య మహాప్రభు ఏమని ఆదేశించాడు? ఒక్కొక్కరికి ఒక్కో దిశని ఇచ్చేశాడు. 8 దిశల్లో
ఒక్కొక్క దిశని ఒక్కొక్కళ్ళకి ఇచ్చేసి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయమని చెప్పారు. అదేవిధంగా మనము శ్రీల ప్రభుపాదుల వారి గురించి కూడా తెలుసుకున్నప్పుడు మనకు అదే జరుగుతుంది. చూడండి, హరినామము భగవంతునికి సంబంధించినటువంటి హరికథ అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మనము ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారి తిరుభావ దినోత్సవం కూడాను మనం ఇందాక ఆరంభంలో కూడా చెప్పుకున్నాము. అందుకని ఇది చాలా సమంజసమైన సమయము దీని గురించి చర్చించుకోవడానికి. ఎలాగైతే చైతన్య మహాప్రభు భారతదేశంలో అంతా కూడాను సంకీర్తన ఉద్యమానికి సంబంధించిన సమాచారాన్ని తన ముఖ్య అనుచరుల ద్వారా ప్రబోధించారో, అదేవిధంగా శ్రీ ప్రభుపాదుల వారు ఈ పరిజ్ఞానాన్ని అందించడానికి గురువు ఆజ్ఞతోని 70 ఏట వృద్ధాప్యంలో చేతిలో కేవలము 40 రూపాయలతో శ్రీ ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళారు. వెళ్ళడానికి కావలసిన డబ్బులు కూడా ప్రభుపాదుల వారి దగ్గర లేవు. అందుకని దేంట్లో వెళ్ళారు? రవాణాకు ఉపయోగించేటువంటి ఒక ఓడలో ప్రయాణం చేశారు. ఉచిత ప్రయాణము ఆ ఓడ యజమాని ద్వారా దాన్ని సంపాదించి, అది ప్రయాణికులు ప్రయాణించే ఓడ కాదు, అందుకని అన్ని సదుపాయాలు కూడా దాంట్లో లేవు. ఒక చిన్న క్యాబిన్ ఒకటి ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారికి. కెప్టెన్ పక్కనే, అందులో పనిచేసే సిబ్బందికి పక్కనే ఉండేటువంటి ఒక చిన్న క్యాబిన్ ఇచ్చారు. దాంట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారికి 2 సార్లు గుండెపోటు కూడా వచ్చింది. కానీ శ్రీల ప్రభుపాదుల వారు తన గురువాజ్ఞని అనుసరించి ఈ భగవత్ ప్రచారాన్ని పాశ్చాత్యులకు అందించడానికి బయలుదేరాడు. నిజానికి పాశ్చాత్య దేశాల్లో నివసిస్తున్నటువంటి ఆ సమయంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఇప్పటికి కూడాను, కానీ అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాయి. ఎలాంటి స్థితిలో ఉన్నారు? ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వ్యక్తులు కనీసంగా మనుష్యుల జీవన స్థాయిలో కూడా లేరు. మత్తు పానీయాలకు అలవాటు పడి సామాజిక జీవనం చేత విరక్తి చెంది మరో జీవన విధానం గురించి అన్వేషిస్తూ ఒక విచిత్రమైన పరిస్థితిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు? మనం శూద్రులు చండాలు అని చెప్పుకుంటామే, వాళ్ళకన్నా కూడా హేయమైన నీచమైన స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతాన్ని వినిపించి, భగవద్గీతని వినిపించి, హరినామ సంకీర్తన ప్రబోధించి వాళ్ళని శుద్ధ భక్తులుగా మార్చగలిగారు. తర్వాతి క్రమంలో మనం చూస్తాము, శ్రీల ప్రభుపాదుల వారిచే బోధనలు విన్న వాళ్ళు తమ జీవన విధానాన్ని మార్చుకొని, అంతకుముందు చాలా చండాలుడు, ఎలాంటి హేయమైన స్థితి, మనం 4 నియమాలు ఏవైతే చెప్పుకుంటామో ఆ 4 నియమాల్ని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి వ్యక్తులు, అలాంటి జీవితంలో జీవనం సాగిస్తున్న వాళ్ళు ప్రభుపాదుల యొక్క సాంగత్యం వల్ల శ్రీమద్ భాగవతాన్ని వినడం ద్వారా, కృష్ణ కథను వినడం ద్వారా, కృష్ణ లీలలని తెలుసుకోవడం ద్వారా, కృష్ణుడి నామాన్ని జపించడం ద్వారా శుద్ధ భక్తులుగా మారిపోయారు. పూర్తిగా అన్నింటినీ త్యజించి పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నం కాగలిగారు. సో భగవంతుని యొక్క నామానికి, అతని యొక్క లీలలకి అంత శక్తి ఉంది. శ్రీల ప్రభుపాదుల వారు ఎంత గొప్ప భక్తులు అనే విషయం మనకి తెలుస్తుంది. ఏంటంటే ఆయన తన శరీరాన్ని వదిలేడు. ప్రపంచం మొత్తాన్ని 14 సార్లు 7 ఖండాల్లో 6 ఖండాల్ని శ్రీల ప్రభుపాదుల వారు 14 సార్లు మొత్తం అంతా చుట్టేసి వచ్చారు. కేవలం 10 సంవత్సరాల కాల వ్యవధిలో చుట్టేసి దాదాపుగా 100 పైచిలకు దేవాలయాల్ని స్థాపించారు. కృష్ణ మందిరాన్ని, కృష్ణ చైతన్య సమాఖ్య ద్వారా మందిరాన్ని స్థాపించి భక్తి మార్గంలో వ్యక్తులు ఎలా స్థిరపడాలో బోధించారు. ఇదంతా కూడా ఎలా సాధ్యమైంది అంటే శ్రీల ప్రభుపాదుల వారి దీక్ష ద్వారా. దీక్ష అంటే ఎలాంటి దీక్ష? దృఢ సంకల్పము, గురువు ఆజ్ఞని పాటించాలనేటువంటి దృఢ సంకల్పంతో శ్రీల ప్రభుపాదుల వారు స్వీకరించినటువంటి ఈ విధానం వల్ల, ఒకసారి ఆలోచించండి, భౌతిక జీవనంలో ఉన్నటువంటి వ్యక్తులను స్వీకరించి అలాంటి కార్యక్రమాన్ని మనం నిర్వర్తించాలి అంటే భగవంతుని కృప లేకుండా అది సాధ్యమవుతుందా?
70వ దశకంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయడం మొదటు శ్రీల ప్రభుపాద వారు బెంగాల్లో జన్మించారు అని మనం నేర్చుకున్నాము. ఆంగ్లంలో ప్రావీణ్యత ఉన్నప్పటికీ ప్రభుపాద వారు మాట్లాడేటువంటి ఆంగ్ల భాష బెంగాలీ యాసతో ఉంటుంది. అలాంటి యాసతో ఉన్నటువంటి ఆంగ్లాన్ని ఆంగ్లేయులకి ఆంగ్ల భాషని వాళ్ళ మాతృభాషగా కలిగిన వ్యక్తులకి చెప్పే ప్రయత్నం చేయడం, వాళ్ళు అర్థం చేసుకోవడము అంటే అది ఎలా సాధ్యమైంది? భగవంతుడు స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారికి సహకరించాడు కాబట్టి అది సాధ్యమైంది. ఈ శ్లోకంలో మనకి అదే చెప్తున్నారు. భగవంతుడు తన భక్తులకి వాళ్ళ భక్తిలో ఎలాంటి శ్రద్ధ ఆసక్తులు వాళ్ళు కనబరుస్తారో అదే విధంగా భగవంతుడు కూడా వాళ్ళకి రెసిప్రొకేట్ అవుతాడు. అంటే అదే విధంగా ప్రతిస్పందిస్తారు. ఎప్పుడైతే భక్తుడు చాలా శ్రద్ధ ఆసక్తులతోని భక్తియుక్తమైన సేవలో, ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమవుతారో భగవంతుడు ఆ వ్యక్తికి కావలసినటువంటి ఆధ్యాత్మిక ప్రగతికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తుంటాడు. భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు భగవంతుడు మనం నేర్చుకున్నాం. ఇంకో చోట కూడా మనం నేర్చుకుంటాం ఏంటంటే భగవంతుడు అన్ని జీవాత్మలని సమానంగా చూస్తాడు. ఎవరి మీద ద్వేషం కానీ ప్రత్యేక అభిమానం కానీ లేదు. కానీ అక్కడ ఒక క్లాజ్ ఉంది. ఏమని? కానీ నా భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైన వాళ్ళ మీద నేను కొంచెం ప్రత్యేక శ్రద్ధని చూపిస్తాను అని చెప్పారు. అందరూ సమానులే, కానీ నా భక్తియుక్త సేవలో నిమగ్నమైన వాళ్ళకి నేను స్వయంగా వాళ్ళ యోగక్షేమాలు కూడా చూస్తాను అని చెప్పారు. అనన్యాశ్చింతయంతోమ ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మమామి. ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవలో నిమగ్నమవుతామో అలాంటి వ్యక్తి యొక్క యోగక్షేమాలు భగవంతుడు స్వయంగా చూస్తున్నాడు అని చెప్పారు. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. మనం భాష్యం చదువుతున్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్తారు ఏమని? మనము భగవంతుని దగ్గరికి వెళ్ళాలని ఎంత ఉత్సుకతతో ఉన్నామో అంతకన్నా 10 రెట్ల ఉత్సుకతతో భగవంతుడు మనని తన దరికి చేర్చుకోవాలి అనేటువంటి ఉద్వేగంతో ఉన్నారు. అందుకని మనము కేవలం భక్తియుక్తమైన సేవ వైపు ఆసక్తి చూపిస్తే చాలు భగవంతుడు దానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తుంటాడు. సో మన ఆసక్తిని మనం ఎలా చూపించగలుగుతాము అంటే భగవంతునికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే విషయంలో, భగవంతుని దివ్య లీలల్ని వినాలి అనే విషయంలో ఉత్సుకత చూపించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఇష్టాన్ని భగవంతునికి తెలియజేస్తున్నాం. ఈగర్నెస్, అది వినాలి అనేటువంటి ఉత్సుకత. అలాంటి వ్యక్తి యొక్క హృదయం నుంచే భగవంతుడు ప్రతిస్పందిస్తాడు అని చెప్తున్నాడు. మనం శ్రీల ప్రభుపాద గారి విషయంలో కూడా మనం అది చూస్తాము. చాలా 2 సార్లు గుండెపోటు రావడంతో జలదూత అనేటువంటి ఓడలో శ్రీల ప్రభుపాద గారు ప్రయాణం చేస్తారు. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు 2 సార్లు గుండెపోటు వచ్చినప్పుడు చాలా అద్భుతమైనటువంటి గేయాన్ని ప్రభుపాదుల వారు కంపోజ్ చేస్తారు. గేయాన్ని రాస్తారు శ్రీకృష్ణుడికి. ఏమని చెప్తారు దాంట్లో? హే కృష్ణ, నన్ను మీ చేతిలో ఒక ఆట బొమ్మగా, కీలు బొమ్మగా చేసుకో. నన్ను నువ్వు ఎలా నృత్యింపజేయాలనుకుంటే అలా నృత్యింపచేయు. చైతన్య మహాప్రభు కూడా తన శిష్టాష్టకంలో చెప్తారేమని? మీరు కావాలి అనుకుంటే నన్ను కౌగిలించుకోండి, లేదు అనుకుంటే కాలితో తన్నండి. కానీ ఎప్పుడు కూడా మీ భక్తియుక్త సేవలోనే నిమగ్నమయ్యేటువంటి కరుణని ప్రసాదించండి, అది మాత్రమే నేను కోరుకుంటున్నాను అని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా అదే కోరుకుంటారు. చివరికి 2 సార్లు గుండెపోటు రావడంతో 2 సార్లు పూర్తిగా భగవంతుడి మీద పూర్తిగా శరణాగతి పొందుతాడు. భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడిపోతాడు. మీరు నాతో ఏది చేయించాలనుకుంటే అది చేయించండి. అలా సంపూర్ణంగా భగవంతుణ్ణి శరణు పొందినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం చూస్తాం. శ్రీల ప్రభుపాదుల వారు నిజంగా భౌతికంగా చూస్తే ప్రభుపాదుల వారి శారీరక స్థితిని చూసినా, ఆర్థిక స్తోమతని చూసినా మిత్రులు కూడా ఎవరూ లేరు అక్కడ ప్రభుపాదుల వారికి. ఆశ్రమం ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు. అలాంటి స్థితిలో
తెలియని ప్రదేశంలో భగవత్ ప్రచారం చేయడానికి బయలుదేరాడు శ్రీల ప్రభుపాద వారు. తద్వారా దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రభుపాదుల యొక్క ప్యూరిటీ, శుద్ధత ఎంత గొప్పగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. ప్రభుపాదుల యొక్క శుద్ధత మూలంగానే భగవంతుడు తన విభూతిని ప్రభుపాదుల వారికి అందించారు. మనం నేర్చుకుంటాం భగవంతుని యొక్క అవతారాలు, వివిధ రకాల అవతారాల గురించి నేర్చుకున్నప్పుడు పురుష అవతారాలు, గుణ అవతారాలు, యుగావతారాలు. దాంట్లో ఒక అవతారం ఏమిటి అంటే శక్తి ఆవేశ అవతారం. శక్తి ఆవేశ అవతారంలో మనం నేర్చుకుంటాము వివరణ గురించి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఏదైనా ఒక జీవాత్మని భగవంతుడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి తన విభూతుల్ని, శక్తుల్ని అతనిలో ప్రవేశపెడతారు. మనం ప్రభుపాదుల వారి యొక్క జీవితాన్ని గమనించినట్టయితే, ప్రభుపాదుల వారు సాధించినటువంటి భక్తి ప్రచారాన్ని మనము గమనించినట్టయితే మనకు స్పష్టంగా అవగతమయ్యేది ఏమిటి అంటే భగవంతుడు తన శక్తియుక్తులన్నింటినీ కూడా ఒక విభూతిని శ్రీల ప్రభుపాదుల వారిలో ప్రవేశపెట్టారని మనకు అర్థమవుతుంది. అందుకని శ్రీల ప్రభుపాదుల వారిని మనము శాస్త్రబద్ధంగా ఆలోచిస్తే శాస్త్రంలో నిర్వచించినటువంటి పదజాలాన్ని ఉపయోగించి ప్రభుపాదుల జీవితాన్ని పరికించి చూసినట్టే మనకి అవగతమయ్యేది ఏమిటి అంటే శ్రీల ప్రభుపాదుల వారు శక్తి ఆవేశ అవతారులు అని మనకు తెలుస్తుంది. దానివల్ల మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రభుపాదుల వారు భగవంతుడు కాదు, జీవాత్మనే, కానీ శక్తి ఆవేశ అవతారం అంటే భగవంతుడు తన గొప్ప విభూతిని ఆ జీవాత్మలో ప్రవేశపెట్టి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. అలాగే శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా ఈ కృష్ణ చైతన్య ఉద్యమము అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అందించబడింది. నిజానికి కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరు? స్వయంగా చైతన్య మహాప్రభువులే. గోలోకేరా ప్రేమధ్వని హరినామ సంకీర్తన. శ్రీల చైతన్య మహాప్రభువులు గోలోకం నుంచి ఈ హరినామ సంకీర్తనం అనేటువంటి ప్రేమామృతాన్ని తీసుకొచ్చి ప్రపంచానికి అందించారు. అదే చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు ఆయన భారతదేశంలో అందిస్తే ప్రపంచానికంతా అందించింది శ్రీల ప్రభుపాదుల వారు. ఎవరైనా సరే శ్రద్ధ ఆసక్తులతోనే శ్రవణం భగవంతునికి సంబంధించినటువంటి దివ్యలీలను వింటూ భగవద్ధామాన్ని చేరుకోవాలి, భగవత్ సేవలో నిమగ్నం కావాలి అనేటువంటి స్వచ్ఛమైనటువంటి ఆలోచనను కలిగి ఉంటే భగవంతుడు వాళ్ళకి తప్పకుండా సహాయం చేస్తారు. తద్వారా వాళ్ళు భక్తియుక్తమైన సేవలో నిమగ్నమై భౌతిక బంధనాల నుంచి విముక్తి పొంది తమ నిజస్థితిని పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. ఎవరైతే భగవద్ధామాన్ని చేరుకోవాలనుకుంటున్నారో, భగవంతుని యొక్క సేవలో నిమగ్నం కావాలనుకుంటున్నారో వాళ్ళకి భగవంతుడు తప్పకుండా తన సహకారాన్ని అందించి ఆ మార్గంలో పయనించేటువంటి అవకాశం కల్పిస్తారు. పరిస్థితులన్నీ కూడాను సానుకూలంగా మారుస్తారు అని మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. సంపూర్ణంగా మనము పాపాల నుంచి కూడా విముక్తి పొందకపోతే మనం భగవద్ధామాన్ని చేరుకోవడం కానీ భగవద్భక్తిలో నిమగ్నం కావడం కానీ సాధ్యం కాదు. అందుకని మనకు ఉదాహరణ చెప్తున్నాం. భగవద్భక్తిలో నిమగ్నమైంది కూడా భౌతికమైన ఇంద్రియతృప్తులు కలిగినప్పుడు భగవంతుడు వాళ్ళకు కూడా సహకరించి ఏం చేస్తాడు? సంపూర్ణమైనటువంటి ప్యూరిఫికేషన్, సంపూర్ణంగా శుద్ధి చెందకపోతే మనము భగవద్ధామాన్ని చేరుకోలేము. కానీ మనం మిశ్ర భక్తిని ఎప్పుడైతే చేస్తామో, కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, ఇలాంటి భక్తుల్లో ఉండి లేకపోతే ఇంద్రియతృప్తిలో నిమగ్నమైంది భక్తి మార్గంలో స్థిరపడ్డప్పుడు ఆ ఇంద్రియతృప్తికి సంబంధించిన భోగవాంఛలన్నిటి కూడా తొలగించడానికి భగవంతుడు చేసే ప్రక్రియ గురించి మనం చెప్పుకున్నాం. అలాంటి జీవిని మళ్ళీ బృందావనంలో ఎలాగా ఒక కుక్కగాను, పందిగాను, లేకపోతే కోతిగాను జన్మించే అవకాశాన్ని కల్పించి తద్వారా ఇంద్రియ తృప్తి వాంఛలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు. మనం చాలాసార్లు అనుకుంటాము ఇంద్రియ తృప్తి కదా అయితే మనిషి రూపంలో ఉన్నప్పుడు తీర్చుకోవచ్చు అని. లేదు. భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తులు మనం ఏవైతే మనము ఆసక్తితో తీర్చుకుంటున్నామో మానవ జీవితంలో ఏమిటవి? ఆహార, నిద్ర, భయ, మైథునాలు. మనం ఇంతకు చాలాసార్లు దీని గురించి చర్చించుకున్నాము. శ్రీల ప్రభుపాదుల వారు దీనికి సంబంధించి భగవద్గీతలో, భాగవతంలో రెండిట్లో కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తారు. ఆహార, నిద్ర, భయ, మైథునాలు అంటే మనిషి ఒక్కడే కాదు చేస్తున్నది, అన్ని జీవాత్మలు చేస్తున్నాయి. భౌతిక ప్రపంచంలో ఉన్న అన్ని జీవాత్మలు కూడా చీమ మొదలు బ్రహ్మ వరకు ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఆహార, నిద్ర, భయ, మైథునం. సో మనము వీటి మీద ఆసక్తిని పెంచుకుంటే మన ఇతర కోరికలను కూడా పరిగణనలోకి తీసుకొని మనకి సరిపోయే శరీరాన్ని భగవంతుడు మనకి అందిస్తాడని మనం నేర్చుకున్నాం.
సో, కానీ భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైనప్పుడు, ఆ భక్తియుక్తమైన సేవలో నిమగ్నం కావాలి అంటే ఏకైక మార్గం ఏమిటి అంటే శ్రవణం, శ్రవణం, శ్రవణం. భగవంతుని గురించి వినాలి అనేటువంటి ఆసక్తి కూడా ఎలా పెరుగుతుంది అంటే మనం నేర్చుకున్నామేమిటి? భక్తుల యొక్క సాంగత్యం ద్వారా అది సాధ్యమవుతుంది. సో, ఎప్పుడైతే మనం భగవంతుని లీలని శ్రద్ధగా వింటామో, మన హృదయంలో పేరుకుపోయినటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోయి, తద్వారా మనము ఆహ్, ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించగలుగుతాము. సో, ఈ శ్లోకంలో మరియు నిన్నటి శ్లోకంలో కూడా మనం చర్చించుకున్న దాంట్లో ఆహ్, విశదీకరించిన ముఖ్య విషయం ఏమిటి అంటే, శ్రవణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, భగవంతుని దివ్యలీలలు వినడానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ఈ రెండిట్లో చెప్పబడింది. ఆ శ్రవణాన్ని ప్రపంచవ్యాప్తంగా భగవంతుని లీలల్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ వినడానికి కావాల్సిన సదుపాయాన్ని కలిగించారు శీల ప్రభుపాదుల వారు. శీల ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కూడా తిరిగినా కూడాను ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఆయన శక్తి ఆవేశ అవతారం అని భగవంతుని యొక్క కృప ద్వారా అవన్నీ సాధించగలిగారని మనకు ఎప్పుడు అవగతమవుతుంది అంటే, ఎన్ని ప్రదేశాలు తిరిగినా కూడాను చివరికి ప్రభుపాదుల వారు తన శరీరాన్ని బృందావనానికొచ్చి ఆహ్, వదిలిపెట్టగలిగారు. మనకు తెలుసు మృత్యువు ఏ క్షణంలో అయినా ఎవరినైనా కబళించి వేస్తుంది అని. అని శీల ప్రభుపాదుల వారు ఇంత ప్రపంచమంతా తిరిగినా కూడాను, అనుక్షణం ప్రభుపాదుల వారు ఒకసారి కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రారంభించడం మొదలెట్టాక, అనుక్షణం ప్రపంచమంతా తిరగడంలో నిమగ్నమై ఉన్నారు. ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అయినా కూడా తను శరీరాన్ని వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మళ్ళీ ఆహ్, ఆయన బృందావనాన్ని చేరుకొని అక్కడే తన శరీరాన్ని వదిలేసినట్టు మనకు తెలుస్తుంది. సో, ఈరోజు ప్రభుపాదుల వారు భౌతిక ప్రపంచాన్ని వదిలేసి, భౌతిక శరీరాన్ని వదిలేసి, భగవత్ సేవలో నిమగ్నమైనటువంటి ఆహ్, రోజు. అందుకనే ఈరోజు మీ అందరికీ కూడా సాధ్యమైతే మధ్యాహ్నం వరకి ఉపవాసాన్ని పాటించండి. మీ శక్తియుక్తులను బట్టి. మీ ఆరోగ్య పరిస్థితులు ఏమైనా సరిగా లేకపోతే దాన్ని పాటించక్కర్లేదు. కానీ చేయగలిగితే చేసే ప్రయత్నం చేయండి. సో, శ్రవణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అది. భక్తియుక్తమైన సేవలో మనము అభ్యున్నతి సాధించాలి అంటే, ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి అంటే, కలియుగంలో ముఖ్యంగా చేయవలసినటువంటి మొదటి భక్తియుక్తమైన విధానం ఏమిటి అంటే శ్రవణం. సో, మనం ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని, కరెక్షన్స్ గాని ఉన్నాయా? మాతాజీస్ అండ్ ప్రభుజీస్.